సో అన్ని జిల్లాలలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా శాండ్ బజార్లు ఏర్పాటు చేస్తుందట రాష్ట్ర సర్కార్. శాండ్ బజార్ అంటే గదే ఇసుకకు సంబంధించి ఉంటాయి కదా అడ్డలు, అట్లా ఇసుకకు సంబంధించిన మార్కెట్లు ఏర్పాటు చేయబోతుంది సర్కార్. ఇసుక గురించి చాలామంది ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఇసుక అక్రమ రవాణాని వానికి పైసలు తలపాలి వీనికి పైసలు తలపాలి, ఇసుక తెచ్చుకోవడం పెద్ద గగనం అయిపోతున్నారు పరిస్థితులలో అన్ని జిల్లాల్లో కూడా శాండ్ బజార్లు ఏర్పాటు చేస్తాం. ఇసుక పాలసీ సంస్కరణలో భాగంగా ప్రభుత్వ నిర్ణయం. ఏడాదికి దాదాపు 1200 కోట్ల ఆదాయమే లక్ష్యమట. సో 1200 కోట్ల ఆదాయ లక్ష్యంతో సర్కార్ శాండ్ బజార్ను అయితే ఏర్పాటు చేయబోతుందట. దానికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో శాండ్ ఇసుక బజార్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. వినియోగదారులకు నాణ్యమైన ఇసుకను అందుబాటు ధరకు అందించడం, ప్రభుత్వ ఆదాయాన్ని పెంచుకోవడం లక్ష్యంగా వీటిని తీసుకురానుంది. ఇప్పటికే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని అబ్దుల్లాపూర్ మెట్, బౌరంపేట్, వట్టినాగులపల్లిలో శాండ్ బజార్ను ఏర్పాటు చేసింది. త్వరలో ఆదిబట్ల, ఉప్పల్, పటాన్ చెరు, గట్కేసర్లోనూ ఏర్పాటు చేయడానికి సన్నాహకాలు చేస్తోంది ప్రభుత్వం. డైరెక్ట్గా ఏర్పాటు చేసి అమ్మడం నిజంగా గొప్ప విషయం. తర్వాత జిల్లాలోని ప్రధాన పట్టణాల్లో అందుబాటులోకి తేవాలనే ఆలోచనలో ఉంది. ఇటీవలే హెచ్ఎండిఏ పరిధిలో శాండ్ బజార్కు ఇసుకను తరలించడానికి ఆసక్తి ఉన్న ఏజెన్సీలు వాహనదారుల నుంచి దరఖాస్తులను అయితే ఆహ్వానించింది. అక్కడ విజయవంతమైతే మిగతా జిల్లాలోని దరఖాస్తులను ఆహ్వానించి డిమాండ్ మేర ఇసుకను సరఫరా చేయడానికి ప్రభుత్వం సిద్ధమవుతోంది. శాండ్ బజార్లో టన్నుకు దొడ్డు ఇసుకకు 1600, సన్న ఇసుకకు 1800 రూపాయలు విక్రయించున్నారు. దూరాన్ని బట్టి రవాణా ఛార్జీలు అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. ఇక సంస్కరణలు తీసుకురావాలని చెప్పేసి అయితే ఆలోచిస్తున్నారట. ఇసుక పాలసీలో సంస్కరణలు తీసుకురావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మైనింగ్ శాఖ సమీక్షల్లో అధికారులకు దిశానిర్దేశం చేశారు. ప్రధానంగా ఇసుకను నిబంధనలకు విరుద్ధంగా తరలిస్తుండడంతో ప్రభుత్వం పెద్ద ఎత్తున ఆదాయాన్ని కోల్పోతుండడంతో పాటు వినియోగదారుడిపై ఆర్థిక భారం పడుతుంది. ఈ నేపథ్యంలో పటిష్టమైన పాలసీని తీసుకురావడానికి కొన్ని నెలలుగా అధికారులు కసరత్తు చేశారు. ఇందులో భాగంగానే శాండ్ బజార్లు తెరపైకి వచ్చాయి. ఏటా 1000 కోట్ల నుంచి 1200 కోట్ల వరకు ఆదాయం వచ్చే మార్గాలపై దృష్టి సారించారు. 2025-26 ఆర్థిక సంవత్సరం నుంచి ఏటా ఆదాయంలో 10% వృద్ధి పెరిగేలా చూడాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. రోజుకు 1,00,000 టన్నుల ఇసుక లభ్యత ఉండేలా చూడడంపై దృష్టి సారించారు. అలాగే ఈ నెల 31 నాటికి రాష్ట్రంలోని అన్ని ఇసుక రీచ్ల వద్ద నిఘా వ్యవస్థను పటిష్టం చేయడానికి అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. సీసీటీవీ, జీపీఎస్, వేబ్రిడ్జ్, బూమ్ బారియర్ వంటి వాటిని వినియోగిస్తున్నారు. కమాండ్ కంట్రోల్ రూమ్కు అన్ని రీచ్లు అనుసంధానం చేసి 24 గంటలు పర్యవేక్షించున్నారు. రీచ్ల వద్ద 3 షిఫ్ట్లో పనిచేయడానికి రెవెన్యూ, పోలీస్, మైనింగ్ అధికారులను ఏర్పాటు చేస్తున్నారు. సూపర్. రెవెన్యూ ఉంటారు, పోలీసు ఉంటారు, మైనింగ్ అధికారులు 24 గంటలు షిఫ్ట్ల కింద పనిచేస్తారు. అక్కడ ఇసుక కరెక్ట్గా అమలు అయ్యేలా చూస్తారు. కార్పొరేట్ సంస్థలకు అప్పగించడంలో భాగంగానే వీటిని తెర మీదకి తెచ్చారని, ఇసుకను ఎక్కువ ధరకు విక్రయిస్తున్నారని తెలంగాణ రాష్ట్ర లారీ ఓనర్స్ అసోసియేషన్ ఆరోపిస్తోంది. రీచ్ల వద్ద అక్రమ రవాణా ఆపితే ఆదాయ మార్గం పెరుగుతుందని, వినియోగదారులకు నాణ్యమైన ఇసుక అందవచ్చనేమో ఆ సంస్థ వెల్లడిస్తోంది. మొత్తంగా అన్ని జిల్లాల్లో కూడా శాండ్ బజార్లు ఏర్పాటు కాబోతున్నాయి.